శతాబ్దాలుగా అణచివేతకు గురైన సామాజిక వర్గాలకు కేంద్రం పెద్దపీట వేస్తోందా? కర్పూరీ ఠాకూర్ దారిలోనే సిబూ సోరెన్ కూడా భారతరత్న అవుతున్నారా? గిరిజన హక్కుల పోరాట యోధుడికి అత్యున్నత పౌర పురస్కారం ఖాయమైనట్టేనా? ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో నలుగుతున్న చర్చల సారాంశమే. సిబూతో పాటు ఎన్టీఆర్ కూడా భారతరత్నగా అవతరించబోతున్నారా? పీవీ తరువాత ఎన్టీఆర్ ని ఎంపిక చేస్తే తెలుగు రాష్ట్రాల్లో బ్యాలెన్స్ పాటించినట్టేనా? కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు స్కెచ్ పతాక స్థాయికి చేరినట్టుగానే భావించాలా? భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఒక వ్యక్తిని భారతరత్నగా గుర్తించడం అంటే అది దేశ ప్రజలందరికీ గర్వకారణంగానే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారతరత్న అవార్డుల ద్వారా ఆయా వ్యక్తుల సేవలను, వారు సాధించిన సామాజిక న్యాయాన్ని, వివక్షకు ఎదురు నిలిచి వారు సాధించిన విజయాల్ని గుర్తు చేసుకుంటారు. ప్రాంతం ఏదైనప్పటికీ అలాంటి నాయకుణ్ణి దేశ ప్రజలందరికీ పరిచయం చేసి దేశంలో భావ సమైక్యతను సాధించడం, జాతి సమగ్రతను పరిపుష్టం చేయడమే ఇందులోని ముఖ్యోద్దేశం. ఈ పరమార్థంలోనే 1954 నుంచి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డులిస్తోంది. అయితే దశాబ్దాలుగా ఒకే కుటుంబంలోని వ్యక్తులు దేశాన్ని పాలించిన కారణంగా అవార్డుల ఎంపికలోనూ పారదర్శకత పాటించలేదన్న విమర్శలు కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కారు అధికారంలోకొచ్చిన తర్వాత భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాల ఎంపికలోనూ ట్రెండ్ మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎంతో సువిశాలమైన దేశంలో ఎక్కడో మారుమూలన ఉండే నిస్వార్థపరులకు పద్మ అవార్డులిచ్చి సత్కరించిన క్రెడిట్ మోదీ సర్కారు ఇప్పటికే కొట్టేసింది. ఈ క్రమంలోనే గతేడాది బీహార్కు చెందిన కర్పూరీ ఠాకూర్కు భారతరత్న అవార్డిచ్చి ప్రజలందరి దృష్టిని ఆకర్షించారు. కర్పూరీ ఠాకూర్ బీహార్కు 2 సార్లు సీఎంగా పనిచేశారు. అత్యంత వెనకబడిన క్షురకుల వర్గానికి చెందిన వ్యక్తిని భారతరత్నకు ఎంపిక చేయడంతో ఎన్డీఏ సర్కార్కు మైలేజ్ వచ్చిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక ఈసారి కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ జార్ఖండ్కు చెందిన గిరిజన హక్కుల పోరాట యోధుడు సిబూ సోరెన్కు కూడా భారతరత్న అవార్డిచ్చే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. నిజానికి భారతరత్న గురించిన చర్చే నడుస్తోందా, లేక అంతకు మించిన గేమ్ చేంజింగ్ జరుగుతోందా అన్నది కూడా ఆసక్తికరమే. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్ ఢిల్లీలో వరుసగా కొద్ది రోజుల పాటు పర్యటించడం జార్ఖండ్కు సంబంధించి కీలకమైన మార్పుగానీ, కీలకమైన నిర్ణయం కానీ ఉండొచ్చన్న ఊహాగానాలకు బలాన్నిస్తున్నాయి. ముఖ్యంగా గత ఆగస్టులో ఢిల్లీలో సిబూ సోరెన్ మరణం సందర్భంగా ప్రధాని మోదీ ఆసుపత్రికి వెళ్లి హేమంత్ సోరెన్ని పరామర్శించడం, మోడీ రాకతో తన తండ్రికి దక్కిన గౌరవంగా హేమంత్ భావోద్వేగానికి గురవడం ఇప్పుడు మరోసారి చర్చగా మారింది. మోడీ హేమంత్ను హక్ చేసుకుని సిబూ సోరెన్ ఆదివాసుల ఆరాధ్య దైవమని, గిరిజనుల్లో పేదల కోసమే కాక అనగారిన వర్గాల వారి ఎదుగుదలకు జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. కొద్ది నెలల క్రితం జరిగిన వారి భేటీలో మర్మం ఇప్పుడు జార్ఖండ్ రాజకీయాల గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. ఇక్కడే జార్ఖండ్ మాజీ సీఎం గిరిజన హక్కుల విషయంలో రాజీలేని పోరాటం సాగించి సక్సెస్ అయిన సిబూ సోరెన్కు ఖచ్చితంగా దేశ ప్రజలందరూ గౌరవించే స్థానమేదో ఇవ్వబోతున్నారన్న చర్చకు అవకాశం ఏర్పడింది. అలాగే సిబూ చనిపోయిన తర్వాత 4 రోజులకే ఆయనకు భారతరత్న ఇవ్వాలంటూ జార్ఖండ్ అసెంబ్లీలో తీర్మానం కూడా పాస్ చేసి కేంద్రానికి పంపించడం గమనించాల్సిన అంశం. వాటి ఫలితంగానే రానున్న రోజుల్లో జార్ఖండ్లో జేఎంఎం, బీజేపీ మధ్య పొలిటికల్ డీల్ కుదిరే ఛాన్స్ ఉందన్న వ్యాఖ్యలకు తావిస్తోంది. ఈ సమయంలో సిబూ సోరెన్ గురించి కొంత చెప్పుకోవాలి. ఒకప్పుడు బీహార్లో అంతర్భాగంగా ఉండే జార్ఖండ్లో ట్రైబల్స్ ఎక్కువ. అమాయకులైన గిరిజన తెగ ప్రజల్ని మైదాన ప్రాంత వ్యాపారులు, తెలివిమీరిన అగ్రవర్ణ సామాజిక వర్గాలు సులువుగా మోసం చేసేవారు. ఉత్పాదకత మాత్రమే తప్ప వ్యాపార, వాణిజ్యాల్లో ఎలాంటి లోతుపాతులు తెలియని గిరిజనులు ఈ వ్యాపార వర్గాల చేతుల్లో విపరీతంగా మోసపోయేవారు.
పంటల అమ్మకం సమయాల్లో తూకం తక్కువగా వేయడం, నాసిరకం పంట పేరు చెప్పి ధరల్లో కోత విధించడం, మార్కెట్ ధర కన్నా సగం ధరకే పంటను కొనుగోలు చేయడం, ఒకవేళ వారికి సరుకు అమ్మకపోతే ఇతర వాణిజ్య మార్గాల్ని మూసేయడం వంటి కుట్రలకు పాల్పడేవారు. ఇలాంటి నేపథ్యం నుంచొచ్చిన సిబులో తన సమాజం పట్ల ఒక నిబద్ధత, వారు ఎదుర్కొంటున్న అన్యాయాన్ని ఎదిరించే పోరాట పట్టుదల ఏర్పడ్డాయి. అలాగే సిబు తండ్రి చదువుకున్నవాడు కావడం, టీచర్గా పనిచేయడం, హక్కుల విషయంలో ట్రైబల్స్ ని చైతన్యం చేసే యాక్టివిస్టుగా ఉండడం, ఇలా పలు కారణాల వల్ల సిబు సోరెన్లో ఒక సామాజిక దృక్పథాన్ని ఏర్పరిచాయి. అంతకన్నా ఎక్కువగా తన చిన్నప్పుడే తండ్రి హత్యకు గురవడంతో సిబులోని పోరాట యోధుడు మరింత బలపడ్డాడనే చెప్పుకోవాలి. తండ్రి హత్య తరువాత కుటుంబ బాధ్యతలకు తోడు తన సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే కసి పెరిగింది. అందుకే వారి కోసం రాత్రి స్కూల్స్ నడిపారు, పిల్లలకు ఎడ్యుకేషన్ ఇచ్చారు. 18 ఏళ్ల వయసులోనే సంతాల్ నవయువక్ సంఘ్ని స్థాపించి గిరిజనులు మోసపోకుండా యువకుల్ని ఏకం చేసేందుకు ఒక ప్లాట్ఫామ్ ని రూపొందించారు. గిరిజనులకు ఎదురయ్యే ఘర్షణ విషయంలో కేసులు పెట్టడాలు, పోలీస్ స్టేషన్లకు తిరగడాలు, అందుకు ఖర్చులు భరించే స్తోమత లేక చట్టపరంగా కూడా తీవ్రమైన అన్యాయం ఎదురయ్యేది. చాలా కుటుంబాలకు సిబు కళ్ల ముందే అన్యాయం జరిగింది. ఎవరైనా కేసు వేస్తే న్యాయం కోసం 20 నుంచి 30 ఏళ్లు ఎదురుచూడాల్సొచ్చేది. అంటే దాదాపు ఒక వ్యక్తి జీవితంలో సగం ఆవిరైన కిందే లెక్క. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే సమరీ జస్టిస్ అనే ఇన్స్టెంట్ న్యాయం అందించే సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేశారు సిబు సోరెన్. సమరీ జస్టిస్ అంటే సాధారణ కోర్టుగాని, పోలీసులు, న్యాయ వ్యవస్థ ప్రమేయం కానీ లేకుండా త్వరితంగా, స్థానికంగా సొంత తీర్పును అందించి న్యాయం చేయడం. ఇవి దాదాపు నిషేధిత పీపుల్స్ వార్ గ్రూప్ గతంలో అనుసరించిన ప్రజా కోర్టుల వంటివే అంటారు. దీన్ని ప్రజాన్యాయం అనే పేరుతో పిలిచేవారు సిబు. 1970-80ల కాలంలో సిబు నేతృత్వంలో జరిగిన ఆందోళనలో ఇది వివాదాస్పదమైందే కాక ఈ ప్రక్రియతోనే సిబు సోరెన్ ఓ ప్రజా నాయకుడిగా అవతరించారని చెబుతారు. ఇలా అమాయకులైన తన జాతి ప్రజలు మైదాన ప్రాంతాలకు చెందిన భూస్వాములు, దళారుల చేతుల్లో మోసపోకుండా కాపాడగలిగారు. రాత్రి వేళల్లో వందలాది మంది ఆదివాసీలు సమావేశమై ల్యాండ్ లార్డ్స్ లేదా దళారీలు ఎవరైనా దోషిగా తేలితే అక్కడికక్కడే శిక్ష విధించేవారు. లాక్కున్న భూమిని తిరిగి సంబంధిత ఆదివాసీకి ఇప్పించేవారు. భౌతికంగా శిక్షలు విధించడం శరామామూలే. కొట్టడం ఒకటే కాదు, సామాజిక బహిష్కరణలు కూడా ఉండేవి. దీన్ని సిబు ఆదివాసీ స్వయం న్యాయంగా అభివర్ణించేవారు. 1974-78 మధ్య దాదాపు 2000కు పైగా గ్రామ సభలు జరిగినట్లు చెబుతారు. ఆ విధంగా వేలాది ఎకరాల భూమి ఆదివాసీలకు తిరిగి చేరింది. కొందరు దళారులు గ్రామం విడిచి పారిపోవాల్సొచ్చింది. అందుకే బయటి సమాజం దృష్టిలో సిబు అంటే ఒక అరాచక శక్తి అని, నరనరాన మావోయిసాన్ని నింపుకున్న కరుడుగట్టిన నక్సల్వాది అని పేర్కొంటారు. ఈ క్రమంలోనే ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. కానీ ఆదివాసులకు ఆయన పరమ పూజ్యుడయ్యారు. వారి గుండెల్లో ఆయన ఓ గురువు. సిబును కొందరు ఆధునిక రాబిన్ హుడ్ అంటే, మరికొందరేమో అరాచకవాదిగా అభివర్ణించారు. భారతదేశంలో గిరిజనుల జనాభా 8 నుంచి 10% ఉంటుంది. కానీ జార్ఖండ్లో మాత్రం అది 26%కి పైమాటే. ఆ విధంగా ఆదివాసీ ప్రజలకు ఆరాధ్యుడిగా మన్ననలందుకున్నారు సిబు సోరెన్. రాజకీయాల్లోనూ తన వర్గం ఉనికి చాటుకునేలా పెద్ద ఎత్తుగడలే వేశారు. ఆరోపణలు, విమర్శలు కూడా అదే స్థాయిలో ఎదుర్కొన్నారు. 1990లో పివి నరసింహారావు ప్రభుత్వానికి మద్దతిచ్చినందుకు ముడుపులు అందుకున్నారనేది సిబు సోరెన్ జీవితంలో పడిన అతిపెద్ద అవినీతి మరక. పివి సర్కార్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎదుర్కొన్నప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీల మద్దతుతోనే సర్కారు గట్టెక్కింది. ఇందుకోసం ఒక్కో జేఎంఎం ఎంపీకి అప్పట్లో ₹1 కోటి పైగానే ముడుపులు ముట్టాయనే ఆరోపణలున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వ్యవస్థాపకుడు, ఎంపీ అయిన సిబు సోరెన్తో పాటు పలువురు మిగతా సభ్యులు ముడుపులు అందుకున్నారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఇక సుప్రీంకోర్టు ఎంపీలు ఓటు వేయడానికి లంచం తీసుకోవడాన్ని మెజారిటీ జడ్జీల అభిప్రాయం ప్రకారం 1998లో క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపించింది. దీంతో జేఎంఎం ఎంపీలకు రక్షణ లభించింది. కానీ లంచం ఇచ్చారనే అభియోగాలు రుజువైనందున బూటా సింగ్ వంటి వారికి శిక్ష పడింది. అయితే అదే తీర్పును 2024లో సుప్రీంకోర్టు ఓవర్ రూల్ చేసింది. లంచం తీసుకున్న ఎంపీలకు ఇమ్యూనిటీ లభిస్తే అది దుస్సాంప్రదాయంగా మారుతుందని చెబుతూ లంచం తీసుకున్న ఎంపీలతో పాటు ఇచ్చిన వారికి కూడా ఇమ్యూనిటీ లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఆనాటి సిబు సోరెన్ ముడుపుల కేసు మళ్లీ ఓపెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు న్యాయ నిపుణులు. కానీ సిబు సోరెన్ గత ఆగస్టులోనే మరణించడంతో దర్యాప్తు విషయంలో ఎలా ముందుకెళ్తారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.
ముడుపుల కేసులో ముద్దాయిగా ఉన్న శిబు సోరెన్ తాను బతికుండగానే కోర్టు చేత ఎక్విట్ అయ్యారు. కానీ 2024లో ధర్మాసనం తీర్పు ప్రకారం అతను ఇప్పటికే ముద్దాయిగా కొనసాగాల్సుంటుంది, లేదా దోషిగా ఫలితం అనుభవించాల్సుంటుంది. కానీ ఆయన చనిపోయారు కాబట్టి అందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఇలాంటి కేసులు ఇంకా ఏమున్నాయి? అలాంటి అన్ని కేసులను తిరగదోడుతారా? ఒకవేళ తిరగదోడితే మళ్లీ తీర్పు ఎలా వస్తుంది అనే అనుమానాలు ముసురుకుంటున్నాయి. చనిపోయిన వారిని పవిత్రాత్మలుగా భావిస్తూ వారు చేసిన ప్రజాసేవను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే మటుకు శిబు సోరెన్కు భారతరత్న దక్కే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దంపతులు ఢిల్లీలో పలువురు ఎన్డీఏ పెద్దలు, బీజేపీ నేతలతో భేటీలు జరపడం చర్చకు తెరతీస్తోంది. ఇటీవల బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించడం, ఇండీ కూటమి చతికిలపడటం జాతీయ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. బీహార్లో కాంగ్రెస్ అతి దారుణమైన పర్ఫార్మెన్స్తో కూటమిలో లుకలుకలు పెరిగిపోయాయి. ఇండీ కూటమి నాయకత్వ మార్పుపైనే చర్చ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జార్ఖండ్లో హేమంత్ సోరెన్ 34 సీట్లతో అతిపెద్ద పార్టీకి నాయకుడిగా సీఎంగా ఉన్నారు. ఆ తరువాత 21 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో ఉంది. దీంతో జార్ఖండ్లో అలయన్స్ మారిపోయి ప్రభుత్వం కూడా మారే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ, జేఎంఎం చేతులు కలిపితే ఇండీ కూటమి పాలిత రాష్ట్రాల్లో నుంచి మరో స్టేట్ తగ్గిపోవడం ఖాయమంటున్నారు. రాహుల్ ఓట్ చోరీ అంటూ గొంతు చించుకుంటున్నాడే తప్ప ఎన్డీఏ భారీ స్కెచ్లో స్టేట్ చోరీ ఎలా జరుగుతుందో గుర్తించలేకపోతున్నాడని ఆసక్తికరమైన సెటైర్లు వినిపిస్తున్నాయి. తెలుగు నేలపై పెండింగ్లో ఎన్టీఆర్ భారతరత్న ఫైట్. గతేడాది పీవీకిచ్చిన కేంద్రం ఈసారి ఎన్టీఆర్కు క్లియర్ చేస్తుందా? తెలంగాణలో పీవీకి వచ్చిన మైలేజ్ కంటే ఏపీలో ఎన్టీఆర్ ద్వారా ఎక్కువొస్తోందా? జగన్ హయాంలో ఆగిన ఎన్టీఆర్ ఫైల్ చంద్రబాబు హయాంలో ప్రొసీడ్ అవుతుందా? ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడం ద్వారా సాధించబోయే లక్ష్యాలేంటి? తెలుగు ప్రజలు ఎన్టీఆర్ని దైవ సమానుడిగా భావిస్తారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాక తెలుగు తెరపై సకల దేవతల అవతారాల్లో కనిపించి దైవాంశను అనుభూతింపచేసిన జనహృదయ సామ్రాట్. తెలుగు రాష్ట్రాల నుంచి భారతరత్న ఇవ్వదగ్గ క్యారెక్టర్లలో పివి నరసింహారావు ఒకరైతే ఎన్టీఆర్ మరొకరు. మాజీ ప్రధానిగా, ఆర్థిక సంస్కరణలకు ఆర్చుడిగా పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు దక్కడంతో తెలుగువారి ప్రాశస్త్యం ఢిల్లీలో పెరిగింది. కాంగ్రెస్ విస్మరించిన ఆ పార్టీ మహానుభావుణ్ణి ఎన్డీఏ గుర్తించి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించింది. ఇక ఆ తర్వాత అవార్డు రేసులో ఉన్న మరో గొప్ప క్యారెక్టర్ మహానటుడు ఎన్టీఆర్. 2024లో పీవీకి మరణానంతర కేటగిరీ కింద అవార్డు అందజేశారు. దీంతో పీవీ కుటుంబానికి సంపూర్ణమైన ఊరట లభించినట్టయింది. కాంగ్రెస్ అవమానిస్తే ఎన్డీఏ ఆ అవమానాన్ని ఉపశమింపచేసింది. ఇక అదే రేసులో ఎన్టీఆర్కు భారతరత్న డిమాండ్ కూడా మరింతగా ఊపందుకోవడం విశేషం. ఎన్టీఆర్ సినిమాల్లో వెలుగుతున్న సమయంలోనే 1980ల తొలినాళ్లలో తెలుగుదేశం పేరుతో పార్టీ స్థాపించారు. కాంగ్రెస్ నేతల ఆధిపత్యం, అణిచివేత, తెలుగు నాయకుల్ని చులకనగా చూడటం, ఏడాదికో సీఎం చొప్పున మార్చి పారేయడం వంటి కారణాలతో అన్ని పార్టీల నాయకుల్లోనూ లోలోపల అవమాన భారం కూడుకట్టుకుంది. కాంగ్రెస్ నేతల తీరును ఎదిరించి రాజకీయంగా నిలదొక్కునే పరిస్థితులు లేక తమలో తామే కుమిలిపోయేవారు. కొందరు నాయకులు కాంగ్రెస్ నుంచి విడిపోయి వేరు కుంపట్లు పెట్టినా మళ్లీ అదే కాంగ్రెస్తో అంటకాగక తప్పని పరిస్థితులుండేవి. అలాంటి సంధికాలంలో తెలుగువాడి ఆత్మ గౌరవమంటూ సెంటిమెంట్ను రంగరించి ఇక్కడి రాజకీయ నాయకులు, ఇక్కడి ప్రజల హృదయాల్ని సూటిగా తాకేలా టీడీపీని స్థాపించారు ఎన్టీఆర్. పార్టీ స్థాపించిన కొద్ది నెలల్లోనే జరిగిన మొదటి ఎన్నికల్లో అధికారాన్ని అధిష్ఠించారు. అలా ఎన్టీఆర్ రాకతోనే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయాలు మొదలయ్యాయి. అంటే తెలుగు నేలపై రాజకీయాలను తిరగరాసేలా ఓ పార్టీని స్థాపించిన ఘనుడు ఎన్టీఆర్ అన్నమాట. టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. 1980ల చివరిలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాడైంది. ఆ ఫ్రంట్ కు చైర్మన్ గా ఎన్టీఆర్ కేంద్ర రాజకీయాల్లో కీలకంగా మారారు.
ఇది జనతా పార్టీ తరువాత కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏర్పడిన మల్టీ పార్టీ అలయన్స్. ఎన్టీఆర్ టీడీపీ స్థాపకుడిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని ఓడించిన తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఈ ఫ్రంట్ని ఏర్పాటు చేశారు. కేంద్రం టీడీపీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసిన పర్యవసానంగా ఇది ఏర్పడటం గమనించాలి. నాన్ కాంగ్రెస్ పార్టీలను ఏకం చేసి ఫ్రంట్ కట్టడం, సక్సెస్ఫుల్ గా పాలన చేయడం వల్ల ఏకపార్టీ పాలనకు కాలం చెల్లినట్లేనన్న భావన ప్రజల్లో కలిగేలా చేసింది నేషనల్ ఫ్రంట్. ఆ క్రెడిట్ ఎన్టీఆర్కే దక్కుతుంది. అలాగే లెఫ్ట్ పార్టీలతో పాటు బీజేపీని కూడా ఈ ఫ్రంట్ కిందికి తేగలిగిన అద్భుతమైన చాణక్యంగా విశ్లేషకులు భావిస్తారు. ఇక 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్లో నాయకత్వ సంక్షోభం ఏర్పడినప్పుడు తాను కాంగ్రెస్ వ్యతిరేకిగా కాకుండా పివి నరసింహారావును ఒక తెలుగువాడిగా, తెలుగు నేలపై నుంచొచ్చిన మేధావిగా భావించి ఆయనకు మద్దతు ప్రకటించారు ఎన్టీఆర్. ప్రభుత్వంలో చేరకుండానే బయట నుంచి మద్దతిచ్చారు. నేషనల్ ఫ్రంట్లో అప్పటికే నాయకత్వ కీచులాటలు ఏర్పడ్డంతో ఆయన అంతకుముందే నేషనల్ ఫ్రంట్ నుంచి బయటకొచ్చేశారు. తెలుగువాడిగా పీవీకి మద్దతిచ్చినా కాంగ్రెస్ పార్టీకి బద్ధమైన వ్యతిరేకిగా కేంద్రంలో చేరకపోవడం ఎన్టీఆర్లోని స్వచ్ఛతకు నిదర్శనం. ఆ విధంగా ఒక తెలుగువాడి మద్దతుతో మరో తెలుగువాడు దేశ ప్రధాని అయిన చారిత్రక సందర్భంగా ఆ ఘట్టాన్ని పేర్కొంటారు. తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ భావోద్వేగాన్ని ఏ స్థాయిలో రంగరించారో ఢిల్లీలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కూడా ఎన్టీఆర్ ఆ స్థాయిలోనే కాపాడటం విశేషం. అంతేకాదు, కేంద్రంలో సింగిల్ పార్టీ డామినేషన్కు ముగింపు అనేది ఎన్టీఆర్ ద్వారానే పాపులరైజ్ అవడం గమనించాలి. పీవీకి భారతరత్న కీర్తి దక్కగా ఎన్టీఆర్కు ఆ కీర్తి దక్కాల్సిందే. ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ తెలుగు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతోంది. సినిమాల్లో, రాజకీయాల్లో, సామాజిక సంస్కరణలో చేసిన సేవలకు అత్యున్నతమైన గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఎన్టీఆర్ 1996లో చనిపోయిన తర్వాత దాదాపు 20 ఏళ్లకు పైగానే ఈ డిమాండ్ వినిపిస్తోంది. ప్రతి మహానాడులోనూ తీర్మానాలు చేయడం ద్వారా ఆ డిమాండ్ని మరింత బలోపేతం చేస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పాలన ఉన్న కాలంలో ఆ డిమాండ్ నెరవేరే ఆస్కారం లేదు. అయితే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఈ డిమాండ్ మరింతగా శక్తివంతం కావడం గమనించాలి. 2014లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరి 2018లో పలు రాష్ట్ర ప్రయోజనాల డిమాండ్తో బయటకు వెళ్లిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత 2024 ఎన్నికలకు ముందు మళ్లీ ఎన్డీఏలో చేరి అందులో కింగ్ మేకర్గా మారారు. ఈసారి టీడీపీ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనూహ్యంగా బలోపేతమైంది. మోడీకి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడేగాక అత్యంత అవసరంగా కూడా మారారు. దీంతో ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పుడు సాకారమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 2014 నుంచే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కు భారతరత్న అంశాన్ని తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కూడా ఆయనకు భారతరత్న సాధించేదాకా విశ్రమించేది లేదన్నారు. అటు బాలకృష్ణ, పురంధేశ్వరి తమ తండ్రి గారికి భారతరత్న ఇవ్వడం ప్రజలందర్నీ గౌరవించడంగా చెబుతూ కేంద్రం మీద ఒత్తిడి పెంచారు. ఎన్టీఆర్ రెండో భార్య వైసీపీ సీనియర్ నాయకురాలు లక్ష్మీపార్వతి ఆయనకు భారతరత్న ఇవ్వడం తన కలగా పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్ భారతరత్నకు అర్హుడు అంటూ ఆ డిమాండ్ని పాపులరైజ్ చేశారు. ఈ క్రమంలో కేంద్రం కూడా ఎన్టీఆర్కు ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నా జగన్ హయాంలో ఆ క్రెడిట్ టీడీపీకి దక్కకుండా ఉండేలా గేమ్ ప్లాన్ చేశారనే అభిప్రాయాలున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ కూడా ఎన్టీఆర్ పట్ల ఎంతో సానుకూల అభిప్రాయం కలిగి ఉండటం విశేషం. మోడీ ఆయన్ని స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా, పేదల సాధికారత కోసం పోరాడిన వ్యక్తిగా కీర్తించారు. రాముడంటే ఇలా ఉంటాడని, కృష్ణుడంటే ఇలా ఉంటాడని ఎన్టీఆర్ని చూసే పోల్చుకుంటారని వ్యాఖ్యానించడం గమనించాలి. ఈ క్రమంలోనే చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నప్పుడే 2017లో టీడీపీ తీర్మానం చేసి ప్రధాని కార్యాలయానికి ఆ డిమాండ్ లేఖను పంపింది. ఆ తర్వాత జరిగిన దాదాపు అన్ని వరుస సమావేశాల్లోనూ తీర్మానం చేశారు. 2024లోనూ అలాగే తీర్మానం చేసి పంపినా అది నెరవేరలేదు. అయితే ఆసక్తికరంగా పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇచ్చింది కేంద్రం. దీంతో ఇక ఎన్టీఆర్కు ఇవ్వాలనే డిమాండ్ మరింత బలపడటమే కాక ఆ డిమాండ్కు ప్రాధాన్యత కూడా మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే మోడీ పాల్గొన్న టీడీపీ ర్యాలీలో ఎన్టీఆర్ని కీర్తించి కాంగ్రెస్ని విమర్శించడం గమనార్హం. గత మే నెలలో ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా కూడా మోదీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో మోదీ ప్రభుత్వం పీవీకి ఇచ్చినట్టుగానే ఎన్టీఆర్కు కూడా మరణానంతర కేటగిరీలో భారతరత్న అవార్డు ఇవ్వొచ్చనే అంచనాలు ఊపందుకుంటున్నాయి. కాంగ్రెస్ నేతలు భారతరత్న వంటి అవార్డుల్ని రాజకీయంగా వాడుకున్నారని స్వయంగా మోడీ వ్యాఖ్యానించడంతో ఎన్టీఆర్కు ఆ అరుదైన అవార్డు దాదాపు ఖాయంగా మారినట్టేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి సామాజికంగా విస్మరణకు గురైన కర్పూరి ఠాకూర్ లాంటి గొప్పవారిని గుర్తించి భారత రత్నలుగా మారుస్తున్న బీజేపీ ఆయా రాష్ట్రాల్లో బలమైన పునాదులు వేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలంగాణలో బలమైన ముద్ర వేయాలని భావిస్తున్న బీజేపీ నేతలు పీవీని భారతరత్నగా చేసి ఆయనకు, ఆయన కుటుంబానికి న్యాయం చేశారు. అలాగే అటు ఏపీలోనూ ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు కట్టబెట్టి తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యేలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆ నిర్ణయం తర్వాత దాని ద్వారా వచ్చే ఇమేజ్తో తమిళనాడు వంటి దక్షిణాది కీలక రాష్ట్రాల్లో బలపడే అవకాశాలు మెరుగవుతాయని ఎన్డీఏలో వ్యూహ రచయితలు అభిప్రాయపడుతున్నారు. ఆ ముచ్చట తీరాలంటే ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చి తీరాల్సిందే మరి.